వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఈసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. డిఫరెంట్ పోస్టులు రావడం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఏది రియల్ ఏది ఫేక్, ప్రెస్ నోట్ వచ్చిందా, అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయిందా లేదా అని. సో ఇదైతే అఫీషియల్గా వచ్చింది. ఇక్కడైతే డీటెయిల్గా ఇచ్చారనమాట, ఏది ఎప్పుడు చేయాలి ఏంటి అని. సో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ ప్రాసెసింగ్ కమ్ రిజిస్ట్రేషన్, అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటారు. మనం వన్స్ ఆన్లైన్లో ఫీజ్ పే చేసిన తర్వాత మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 4 నుంచి 8 వరకు అనమాట. ఓకేనా. సో మనం ఫీజ్ పే చేసేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోవాలి. అది ఎప్పటి లోపల 8 లోపల కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ ద నోటిఫైడ్ హెల్ప్ సెంటర్స్. ఇక్కడ హెల్ప్ సెంటర్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్ అలా ఉంటాయి కదా. సో మీకు ఆన్లైన్లో మీరు ఏదైతే అప్లోడ్స్ చేసింటారో, ఇంకా మీకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుకో, సర్టిఫికేట్స్లో నాకు ఇలా ఉంది, ఇయర్ అలా సంథింగ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఒకసారి హెల్ప్ సెంటర్స్ అయితే కన్సిడర్ అవ్వచ్చు. ఓకేనా. అది ఎప్పటి నుంచి అంటే 4 to 9 వరకు డేట్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో కాలేజెస్ లిస్ట్, అవన్నీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. మీకు ఇక్కడ అన్ని మీరు సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయినాక మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా రీఅప్లోడ్ చేయాల్సి వచ్చినా మీకు మళ్ళీ ఫర్దర్గా ఏం చేయాలో అక్కడ హెల్ప్ సెంటర్స్ ఉంటాయి, అందులో చాలామంది గైడ్ చేస్తుంటారు. ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చిన తర్వాత ఫర్ సపోజ్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకున్నారు, ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అలా చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది 1 day డేట్ ఇచ్చారు, అంటే 11 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అని రిలీజ్ చేసేది 13 అనమాట. సో మీకు 13 అనేది మెసేజ్ వస్తుంది. సో మీకు పలానా కాలేజ్లో పలానా బ్రాంచ్లో మీకు సీట్ అలాట్ అయిందని మీకు 13 తెలిసిపోతుంది. నెక్స్ట్ 14 ఏంటంటే మీకు ఏదైతే కాలేజ్ అలాట్మెంట్ అయ్యిందో అందులో మీరు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకసారి మీరు వెళ్ళి చూసుకొని మీ ఒకవేళ మీకు నచ్చితే అంతా ఓకే అనుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు. దానికి ఎన్ని డేస్ టైం ఉంది, 14 to 17 అనమాట. నెక్స్ట్ ఏంటి, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్. ఓకే మీకు ఆ కాలేజ్ నచ్చింది, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు క్లాసెస్ అనేది క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది, మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు ఒకవేళ మీకు ఆ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, మేము జాయిన్ అవ్వము అనుకుంటున్నారు అనుకోండి, సో నా ప్రాబ్లం, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఆ కాలేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మళ్ళీ మీరు కావాలంటే సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజ్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మీకు ఆడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసి ఏం చేస్తారు అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఈసెట్ హాల్ టికెట్లో ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే మీకు కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మీ నేము, మీదంతా బ్రాంచ్, మీ లొకాలిటీ అంతా డిస్ప్లే. దాంట్లో ఒకసారి చూడండి అంతా మీవి కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి చూసుకోండి. అక్కడ చూసుకునేటివన్నీ ఓకేనాక అక్కడ వెరిఫై బాక్స్ ఉంటుంది. సో లేదంటే అక్కడ ఏమైనా చేంజెస్ కావాలా అని ఉంటుంది, వెరిఫై బాక్స్ ఉంటుంది. సో అది ఒకసారి క్లిక్ చేసుకోండి. కింద ఇక్కడ ఉందే చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు లింక్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ వెబ్ ఆప్షన్స్కి మనం ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే 1200 ఫర్ ఓసీ బీసీ వాళ్ళైతే 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎలా 4th నుంచి 8th వరకు కదా. సో ఆ URL యూజ్ చేసి మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. మీకు ఒక్కసారి పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత అక్కడ ప్రింట్ బటన్ అని ఉంటుంది. సో అది తీసుకున్నారనుకోండి మీకు ప్రింట్ అవుట్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే మరి ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అయిందనుకో మీరు ఇది అప్లోడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కంప్లీట్గా మనకు ఆన్లైన్ అని తెలుసు కదా. ఇప్పుడు వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, కొంతమందికి ఏమన్నా స్పోర్ట్స్లో కానీ NCCలో కానీ ఇలా వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవి కూడా అప్లోడ్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఆఫ్లైన్గా కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అది వేరే విషయం. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి, ప్రాపర్గా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయరు. అంటే కొంతమంది డేట్స్ అయిపోయినట్టు కానీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అలానే అప్లోడ్ చేస్తారనమాట. అలా చేయకూడదు. నెక్స్ట్ మీరు సర్టిఫికేట్స్ అనేది ప్రాపర్గా స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తేనే అది బాగా తీసుకుంటుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, సరిగ్గా కనిపించకపోయినా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. అదే ఎక్కువ మంది చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో మనం ఆల్రెడీ చూసాం. 10th క్లాస్ మార్క్స్ మెమో, డిప్లొమా డిగ్రీ మార్క్స్ మెమో అంటే మన డిప్లొమా మార్క్స్ మెమో అనమాట. నెక్స్ట్ 7th క్లాస్ నుంచి డిప్లొమా హోల్డర్స్ వరకు మొత్తం స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్,
ఒకవేళ ఎవరైనా లోకల్ స్టేటస్ అప్లికబుల్ ఉంటే వాళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది చూడండి డేట్ ఒకవేళ 2025 to 2026 మాత్రమే ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో. ఇక్కడ ఇంకా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఉంటే అక్కడ ఇచ్చారు కదండి, అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆఫ్లైన్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ డేట్స్ ఇచ్చిన వాళ్ళకు ర్యాంక్ బట్టి వాళ్ళు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో మనం ఇందాకనే చూసాం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్లియర్గా ఇచ్చారు, అదొకసారి చూడండి. చాలామంది అడుగుతుంటారు కదా, నాకు ఇది లేదు ఇది ఓకేనా అని. అక్కడ కింద ఇచ్చారు చూడండి, రెసిడెంట్ సర్టిఫికేట్, ఎంప్లాయర్ సర్టిఫికేట్. మీరు ఒక్కొక్కటి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ ఎంట్రీని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రీజ్ చేయాలి, ఇలా ఉంటుంది. సో హెల్ప్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మీ డిస్టిక్కి బట్టి మీకు ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో మీరు అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు, హెల్ప్ సెంటర్స్, ఓకేనా. మీరు దగ్గరలో ఉండే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. ఇది మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.